భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై నిరసన దీక్ష చేపట్టారు. రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి నిరుద్యోగులు బస్సు యాత్రలు చేశారని ఆమె విమర్శలు చేశారు. ఆడబిడ్డల హక్కులను కాలరాస్తున్నారన్న ఆమె కోర్టు పేరు చెప్పి ఆడబిడ్డల గొంతు కోయకండన్నారు. 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చామని గొప్పలు చెప్తున్నారని, జీవో 3 ద్వారా ఇచ్చారా లేక పాత పద్ధతిలోనే ఇచ్చారా సమాధానం చెప్పాలన్నారు. జీవో 3 రద్దు చేయాలని కోరడానికి గవర్నర్ అపాయింట్మెంట్ అడుగుతామని కవిత వెల్లడించారు. రాజీవానా మైకే దిగింది కాబట్టి మనమందరం మద్దతుగా వచ్చిన వాళ్ళందరం ఉట్టిగానే కూర్చుంటామా? జీవో నెంబర్ 3ను రద్దు చేయాలని ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఉద్యోగ నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 3ని రద్దు చేయాలని, మహిళలకు ఉద్యోగాల్లో 33% వాటా కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ లో శుక్రవారం నేడు ఆమె భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ప్లకార్డులు పట్టి నిరసన వినిపించారు. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లెవెల్ పూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ధర్నా చేయాల్సి రావడం సిగ్గుచేటుగా తాను అభివర్ణించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంతోషంగా సంబరాలు చేసుకునే ఉమెన్స్ డేను ఆడబిడ్డల ఉద్యోగాలకే ధర్నాలు చేసే దౌర్భాగ్య స్థితిని కాంగ్రెస్ చెప్పుకొచ్చారు. ఇక ఉద్యోగ నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో 3ని రద్దు చేయాలి, మహిళల్లో ఉద్యోగుల్లో 33% వాటా కల్పించాలి, అలాగే బీఆర్ఎస్ మత నేతలతో డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ లో భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ ధర్నాలో దాదాపు ప్లకార్డు పట్టుకుని తాను ఒక గలం అయితే వినిపించే ప్రయత్నం చేశారు. లేదు అంత ఉమెన్స్ డే నాడే ఇలా ధర్నా చేయించడం అనేది చర్చగా మారిన విషయం ఏంటంటే ఆమె ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కానీ ధర్నా చేయడం మాత్రం భారత జాగృతి తరఫున చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. తాను చేసిన జీవో 3 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేయడం ఏదైతే చర్చనీయాంశంగా మారిందో, కానీ తను చేసిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ధర్నా చౌక్ నుంచి కూడా రాజకీయాలకు దీంట్లో రాజకీయ కోణం నడుస్తుంది. ధర్నా చౌక్ లో అయితే ఏమన్నారు, మీ నాన్నగారు అంటూ ఒకవైపు అంటే బీఆర్ఎస్ నుంచి దూరం అయ్యారా, బీఆర్ఎస్ నుంచి తమని పట్టించుకోలేదు, బీఆర్ఎస్ నుంచి దూరం అవడానికి భారత జాగృతి తరఫున పెట్టింది ఈ రోజు ధర్నా చేశారని ఇటు కాంగ్రెస్ వాదులు చెప్తున్న విషయం. సో జీవో నెంబర్ 3కి మాత్రం నేడైతే ఆమె మహిళా ఉమెన్స్ డే నాడు ధర్నా చేయడం అనేది ఒక హాట్ టాపిక్ గా మారిన విషయం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.